మాజీ భర్తపై ప్రముఖ బాలీవుడ్ నటి కరిష్మా కపూర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ భర్త తనను చిత్రహింసలకు గురిచేశారని ఆమె చెప్పుకొచ్చారు. తన భర్త తనని పశువులా వేలం వేసేవారని ఆమె ఆరోపించారు. బాలీవుడ్లో కపూర్ ఫ్యామిలీ స్టార్డమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బీటౌన్లో వారిదే హవా. హీరోలు, హీరోయిన్లు మాత్రమే కాదు, దర్శకులు, నిర్మాతలు ఇలా ఈ ఫ్యామిలీ నుంచి అనేక మంది స్టార్స్గా వచ్చారు. ఈ కోవలోకే బాలీవుడ్ నటిగా స్టార్గా పేరు తెచ్చుకుంది కరిష్మా కపూర్. తన చెల్లెలు కరీనా కపూర్ కంటే ముందు బాలీవుడ్లోకి అడుగుపెట్టిన వెండితెరను ఒక ఊపు ఊపేసి వదిలింది కరిష్మా. మరైతే 1991లో నటిగా ఎంట్రీ ఇచ్చిన కరిష్మా కపూర్ టాప్ స్టార్స్తో జతకట్టారు. ఎంత స్టార్గా ఎదిగిందో అంత వివాదాస్పదంగా అయితే పేరు తెచ్చుకుంది కరీనా. ముఖ్యంగా తన భర్తతోని గొడవలతోనే బాగా పాపులర్ అయిపోయింది బ్యూటీ. ఇక తాజాగా తన మాజీ భర్తపై మరోసారి దారుణమైన విషయాలు వెల్లడించింది కరిష్మా. ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే వాళ్ళతో పడుకోవాలని తన భర్త కోరేవారని చెప్తోంది. అయితే ఇలాంటి నీచమైన పనులు నేను చేయలేనని తెగేసి చెప్పారని కరిష్మా వివరించారు. తనను పెళ్లి చేసుకున్న తర్వాత కూడా తన మాజీ భార్యతో ఎఫైర్ కొనసాగించారని కరిష్మా వివరించారు. తన వేధింపులు భరించలేకనే భర్తతో విడాకులు తీసుకున్నానని వెల్లడించారు. అత్యధిక వసూలు చేసిన రొమాన్స్ రాజా హిందుస్థానీ దిల్ తో పాగల్ హైతో నటించే ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకున్నారు. ఎంతో చక్కగా ప్రస్తుతం ఉత్తమ సహాయ నటిగా ఫిల్మ్ఫేర్ అవార్డుని కూడా గెలుచుకున్నట్టుగా అయితే తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కరిష్మా కపూర్కి సంబంధించినటువంటి విషయం తెలుసుకుని అందరూ ఇంత పెద్ద హీరోయిన్కి కూడా పాపం ఇంత ప్రమాదం జరిగిందా అంటూ బాధపడుతున్నారు.